ఇప్పుడే అందిన వార్త, బియ్యం వద్దంటే కేజీకి ఎన్ని రూపాయలు ఇస్తారంటే. అవునండి, మీరు ఈ చూస్తున్న వార్త నిజమే. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. 2 తెలుగు రాష్ట్రాలలో సన్నబియ్య పంపిణీ కార్యక్రమం అయితే ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో 3 కోట్ల అనగా 3 నెలలకు సంబంధించినవి ఒకే నెలలో ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కేజీ బియ్యానికి 46 రూపాయల చొప్పున రేటు కట్టించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒకవేళ బియ్యం తీసుకోకపోతే కారణం, బియ్యం లబ్ధిదారులు బియ్యం అవసరం లేనప్పుడు రేషన్ డీలర్లకు కేవలం 10 నుంచి 20 రూపాయలకి అమ్ముతుండడం పట్ల, వారు పాలిష్ చేసి మళ్ళీ అదే బియ్యాన్ని 50 నుంచి 60 రూపాయలకు అమ్ముతుండడం పట్ల ఈ దారి దోపిడులను నివారించడానికి టీడీపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే దృష్ట్యా ముందుకు పోతున్నట్లు సమాచారం.